యో కోసం విన్నా అందరికీ శుభోదయం. ఎప్పట్లనే మనం గణపతికి దండం పెట్టుకుని బ్లాగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. బ్లాగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీ అందరికి తెలుసు మనం పరిగెట్టుకుని బస్సు ఎక్కుతాం. కానీ ఫర్ ఎ చేంజ్ ఈరోజు బస్సు ఎక్కలేదు, అంటే కాలేజ్ బస్సు ఎక్కలేదు, ఆర్టీసీ బస్సు ఎక్కాం. ఎందుకని అడుగుతారా? లాస్ట్ బస్సులోని జనాలు ఫుల్గా కుక్కుని మందలాగా తోసుకుని ఎక్కి మరీ వెళ్ళిపోయారు. అందులో వెళ్ళలేక నేను మా ఫ్రెండ్ అన్నది ఆర్టీసీ బస్సులో వెళ్ళాం. ఎక్కడ దిగాం? ఎండడాలో దిగాం. ఎండడాలో దిగిన తర్వాత అక్కడ బస్ స్టాప్లో చాలాసేపు వెయిట్ చేసి ఆఖరికి ఇంకో బస్సు వస్తే అది ఎక్కి కాలేజ్ దగ్గర దిగి అక్కడ ఉన్న ఆటో పట్టుకొని అక్కడ నుంచి నడుచుకుని కాలేజ్కి వెళ్ళిన సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే మీ ఇంటర్లో కానీ 10th కానీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎవరైనా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి. సో ఇలాగైతే మనం ఫైనల్లీ కాలేజ్కి అయితే వెళ్ళిపోయాం. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకి సార్ ఇంకో పెద్ద ధమాకైన ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న టాస్క్లన్నీ చేయాలన్నమాట. ఈ ల్యాబ్ ఎక్సర్సైజ్లు అన్నీ చేయాలి, పీపీఎస్ ప్రోగ్రామింగ్. సో ఇవన్నీ చేస్తే కానీ మాకు ఎగ్జామ్ రాయించడం. నార్మల్ ఎగ్జామ్ అయితే మేము కూడా లైట్ తీసుకుంటాం, కానీ సెమిస్టర్ ఎగ్జామ్ అంటున్నాడు సార్. సో మన వారియర్స్ అందరూ సిద్ధమైపోయారు ఆయుధాలతోటి. ఏంటో తెచ్చు ChatGPT. దాని తర్వాత మనం అయితే ఇగో మన ఫ్రెండ్ భాగవన్ అయితే మనల్ని ఒక రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. రెస్టారెంట్ పేరు తెలియదు కానీ ఇక్కడ ఫుడ్ని చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ రైస్ ఇచ్చాడు, 2 చికెన్ ముక్కలు ఇచ్చాడు, దాని తర్వాత పచ్చడి ఇచ్చాడు, రైస్, ఇదిగోండి ఇది ఉప్పు, ఇది పప్పు, ఇది చారు, అది సాంబార్, అదొక ఖాళీ గిన్నె. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ పీసులు కూడా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్. భగవాన్గా నడుదా ఆడైతే ఎప్పుడు వచ్చి ఇక్కడ తింటాడు, ఆడికి కూడా ఇక్కడ టేస్ట్ చాలా బాగా నచ్చిందంటే, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. దాని తర్వాత మనం అయితే కాలేజ్కి మళ్ళీ వచ్చాము. లాస్ట్ సెక్షన్లోని నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే సార్ అందరికి క్లాస్ వేసుకున్నాడు, ఫోన్ బయటకు తీయనివ్వలేదు. దాని తర్వాత ఇదిగోండి మనల్ని నడుచుకొని బయటకి అయితే వస్తాం. అక్కడ నుంచి ఇంటికి వస్తున్న రూట్లో మనకైతే ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ నైస్ ఎల్లో పార్ష్ అయితే కనబడ్డది. దానిలో చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంటికి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్ గారు మన స్కూటీ మీద కూడా పార్క్ తీసుకొచ్చాడు, ఆర్పి గారు. సో ఇప్పుడు 2 to 3 weeks కానీ 1 month కానీ ఎప్పుడైనా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆ బీచ్ రోడ్ సైడ్ నేను, వాడు, ఇంకా మా అన్నయ్య, కొన్ని మంది ఫ్రెండ్స్ ఉంటాము బ్యాచ్గా. సో మేమైతే వచ్చి ఇక్కడ క్యాలిస్థానిక్స్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. క్యాలిస్థానిక్స్ మీరు ఓవర్ హైప్ చేసేకండి, ఫ్రంట్ లివర్ బ్యాక్ లివర్ అనుకుని. నాకైతే వచ్చినది బ్యాక్ లివర్ అండ్ హ్యాండ్ స్టాండింగ్కి ఇది. సో మేము ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో కొంచెం ఏదో చూపిస్తే చిన్న క్లిప్. ఇదిగోండి మన విన్యాసాలు ఇవన్నమాట. బార్ని పట్టుకుని అటు ఇటు ఒకడాలి అంతే. దాని తర్వాత ఇంటికైతే వచ్చి మనం డ్యూడ్ మూవీ అయితే చూస్తాము. సో మీరు కూడా డ్యూడ్ మూవీ చూసారా? చూస్తే మీకు ఎలాగ అనిపించింది, మీకు దాని మీద ఒపీనియన్ ఏంటన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను రిప్లై అయితే ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే వన్ సైడ్ లవర్స్కి అయితే ఈ మూవీ చాలా 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 బాగా కనెక్ట్ అవుతుంది, చూసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అండ్ ఈ మూవీ అయితే A to Z ఈ జనరేషన్ గురించి మొత్తం క్లారిటీగా చెప్పాడు. దాని తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత అయితే లేట్ నైట్ దాకా మనం కూర్చుని ఎడిటింగ్ అయితే చేస్తాను అనమాట. టైం ఎంత అయిందో ఒక నిమిషం చూపిస్తాను, వెయిట్. ఇక్కడ టైం ఏమొచ్చి 1:06 అయిందనమాట. సో రాత్రి 1 దాకా కూర్చొని మనమైతే ఎడిటింగ్ చేస్తున్నాం. ఎందుకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో టు మేక్ యూ స్మైల్. ఇటుపక్క చూస్తే మా వాడైతే ఇక్కడ డ్యూటీ మూవీ చూసుకుంటున్నాడు. నేను ముందు చూస్తే ఇటు తర్వాత చూసాడు, అంతే తేడా. సో వాడికి కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంత చేస్తున్నందుకు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. సో అది మాత్రం అడగగలము, ఇంకేం లేదు. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. So thank you. Bye bye. See you guys.